ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. జడభరతుడు వృషభపుత్రుడైన భరతుడు రాజ్యాన్ని చాలా కాలం చక్కగా పరిపాలించాడు. అతడు గొప్ప ధర్మపరాయణుడు. విశ్వరూపుడనే రాజు యొక్క కుమార్తెయగు పంచజనిని భరతుడు వివాహమాడి 5 పుత్రులను పొందినాడు. అంతవరకు అజనాభం అనబడే భూభాగాన్ని భరతుడు గొప్పగా చాలా కాలం పాలించటం చేత అది భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. భరతుడు శ్రీమన్నారాయణుని ఉత్తమ భక్తుడు. తన పూర్వీకుల సాంప్రదాయం ప్రకారం అనేకమైన యజ్ఞయాగాలు చేయించి ఫలాన్ని నారాయణార్పణం చేసేవాడు. అతని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండేవారు. చాలా కాలం రాజ్యపాలనం చేసిన తర్వాత రాజ్య సంపదనంతా కుమారులకు పంచిపెట్టి సర్వము పరిత్యజించి హరిద్వారం వద్దనున్న పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ ఆశ్రమం అతి రమణీయంగా ఉంటుంది. ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా ఆశ్రమవాసులను అతి వాత్సల్యంతో ఆదరిస్తూ ఉంటాడు. అక్కడ విష్ణు ప్రతిరూపాలైన సాలగ్రామాలు గండకీ నది నిండా ఉంటాయి. అక్కడ భరతుడు ప్రతిదినము తన్వితీరా నారాయణుని ఆరాధించేవాడు. అతని హృదయము ఆనందముతోనూ, మనస్సు ప్రశాంతతతోనూ, కన్నులు ఆనంద బాష్పాలతోనూ నిండిపోతుండగా అతడు పరవశించిపోయేవాడు. అతని పూర్వవాసనలు, అహంకారము అన్నీ కరిగిపోయాయి. అతడు ప్రతిదినము సూర్యోదయ సమయంలో ఈ విధంగా ప్రార్థించేవాడు: ఈ లోకాన్ని సృష్టించిన అద్భుత శక్తియు, ఈ ప్రపంచమంతా ఆవరించి సృష్టించి ఉన్నట్టి శక్తియు, బుద్ధిని ప్రకాశింపజేసి చైతన్యముగా వించునట్టి శక్తియు, సూర్యునకు అమిత తేజస్సును కలిగించునట్టి యోగు ఆ శక్తికి నేను శరణాగతుడను, ప్రణమిల్లుచున్నాను. ఈ విధంగా నారాయణ చింతనలోనే ఆనందంగా దినములు గడుపుతున్న భరతుడు ఇక పరమేశ్వర సాయుధ్యానికి యోగ్యతను సంపాదించి ఉన్న తరుణంలో కర్మవశాత్తు ఒకనాడు భరతుడు గండకీ నదిలో స్నానం చేసి ప్రణవం జపిస్తుండగా నిండు గర్భిణి అయిన ఒక లేడీ నీరు తాగటానికి వచ్చింది. అప్పుడు భయంకరమైన ఒక సింహగర్జన ఆ చెరువులోనే వినపడింది. లేడీ అదిరిపోయి ప్రాణభయంతో ఆవలి ఒడ్డునకు చెంగున గంతు వేసింది. ఆ అదిరిపాటుకు ఎగురుతున్న జింక గర్భం నుండి బిడ్డ జారిపోయి నదిలో పడిపోయింది. తల్లి జింక ఆవలి ఒడ్డుపై త్వరతప్పి పడిపోయి కొంతసేపటికి పాపం ప్రాణం విడిచింది. అంతా చూస్తున్న భరతుని హృదయం జాలితో నిండిపోయింది. నీటిలో మునకలు వేస్తున్న జింక పిల్లను రక్షించి ఆశ్రమానికి కొనిపోయి సాకన ఆరంభించాడు. పాపం తల్లి లేని పసిబిడ్డ నోరు లేని సాధుజంతువునే కనికరంతో మరింత ప్రేమతో పెంచసాగాడు. ఈ లేడి పిల్లను సంరక్షించటంలో తన నిత్య నైమిత్తిక కర్మలు, యమనియమాది సాధనలు, దైనందిన దేవతార్చనలు నిర్లక్ష్యానికి లోనై ఒక్కొక్కటిగా మానివేయబడ్డాయి. లేడి పిల్ల పెద్దదై స్వతంత్రంగా తిరుగుతూ ఉంటే అయ్యో ఏ కుర్రమగం నోట పడిపోతుందో అని అతనికి బెంగ పట్టుకునేది. దైవమాయ చేత ప్రారబ్ధ కర్మచే ఆ రాజర్షి లేడి పిల్లకు తానే తల్లి, సంరక్షకుడు, సర్వస్వము అనే భ్రమలో పడి మమకారము, వ్యామోహము పెంచుకొని మాయాజాలంలో చిక్కుకొన్నాడు.
ఆ లేడి పెద్దదై ఒకనాడు అరణ్యంలోకి పారిపోయింది. భరతుడు పుత్రవియోగం కంటే ఎక్కువగా శోకించాడు. దాని బాల్యచేష్టలన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని ఒక సామాన్య గృహస్థుని కంటే ఘోరంగా విలపించాడు. భార్యను, బిడ్డలను, రాజ్యాన్ని, సర్వసంగాలను పరిత్యజించి వేసిన ఆ తపస్వి చివరకు హరిణ వియోగ దుఃఖంతో, శోకంతో కృంగి కృషించి రోగగ్రస్తుడై దైవచింతన మాని జింకనే స్మరిస్తూ ప్రాణం విడిచాడు భరతుడు. విధి బలీయం కదా. మరు జన్మలో భరతుడు లేడి అయి జన్మించాడు. అయితే అతడు అదృష్టవశాత్తు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నాడు. గతించిన జన్మలోని తన తప్పిదాన్ని గుర్తుంచుకొని పరమపుణ్యస్థలమైన పులహాశ్రమానికే చేరుకున్నాడు. మళ్ళీ కొత్త కర్మబంధాలు కలగని రీతిగా గడ్డి పరకలు, ఎండిన ఆకులు తింటూ గండకీ నదీ తీరమున నివసిస్తూ చివరకు ఆ నదిలోనే స్నానం చేస్తూ లేడి శరీరాన్ని విడిచిపెట్టాడు. లేడిగా దేహత్యాగం చేసిన జీవుడు మరుజన్మలో అంగిరస వంశీయుడైన ఒక సద్బ్రాహ్మణునకు పుత్రుడై జన్మించాడు. ఆ బ్రాహ్మణునికి మొదటి భార్య యందు 9 గురుకుమారులు, రెండవ భార్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. రెండవ భార్య పుత్రునికి భరతుడనే పేరు పెట్టడమైంది. బ్రాహ్మణుడు శుద్ధ శ్రోత్రియుడు, వేదవిదుడు, కర్మనిష్ఠుడు. భరతులకు పయనం చేసి ప్రణవము, గాయత్రి, చౌచ విధి, అధ్యయన విధి మొదలైన అభ్యాసాలు నేర్పనారంభించాడు. మహాత్ముడైన భరతునకు పూర్వజన్మల స్మృతి, సంస్కారము మెండుగా ఉండటం చేత తనకు ఇక జన్మలేదని తెలిసి ఉన్నవాడై బంధకారకమైన ఎలాంటి కర్మను చేపట్టేవాడు కాదు. సొంత ప్రయోజనం గురించి ఏ పని చేసినా అది బంధకారకమవుతుందని తనంతట తాను ఏ కర్మను చేపట్టకుండా ఇతరులు ఏ పనిని చేయమన్నా కర్తృత్వ భోక్తృత్వ భావం లేకుండా చేసేవాడు. కొడుకు ఏమీ నేర్చుకొనటం లేదు, దేనిని పట్టించుకొనటం లేదు, శుంఠగా తయారైపోతాడేమో అనే బెంగతో తండ్రి అస్వస్థుడై మరణించాడు. తల్లి సహగమనం చేసింది. భరతుడు చూడగలిగిన అంధుని వలెను, వినగలిగిన బధిరుని వలెను, మాట్లాడగలిగిన మూగవాని వలెను దేనిని పట్టించుకొనకుండా తనదైన వేరే ప్రపంచంలో ఉండేవాడు. అందుకే అతనిని అందరూ జడభరతుడు అనేవారు. అందరూ నిర్లక్ష్యం చేసేవారు. సవతి అన్నలు అతనిచే నానా రకాలైన నీచపు తాకీరులు చేయించుకునేవారు. మిగిలిపోయిన అన్నము, తవుడు, చిలకపిండి లాంటి తినరానివి పెట్టినా అదేమిటో గుర్తించకుండా సంతృప్తిగా తినేవాడు భరతుడు. ఎవరు ఎలాంటి పని చేయమన్నా విసుక్కొనకుండా చిరునవ్వుతో చేసేవాడు. చలి, వేడి, గాలి, వర్షము లాంటి వాటిని పట్టించుకొనకుండా ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండేవాడు. బట్టలు మాసినా, ఒళ్ళు మట్టి పట్టినా, తిండి తినినా తినకపోయినా ఎత్తైన అతని శరీరం మాత్రం బలిష్టంగానూ బ్రహ్మ తేజస్సుతో మెరిసిపోతూ ఉండేది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే అతనిని చూచి పాపం పిచ్చివాడు, ఎందుకో నవ్వుకుంటున్నాడు అని అందరూ అనుకునేవారు. అన్నల ఆజ్ఞ ప్రకారం అతడు పొలంలో కాపలా ఉండేవాడు. భరతుడు పొలం కాపరిగా ఉన్న రోజుల్లో ఒక భిల్లుల నాయకుడు సంతానార్థి అయి కాళీమాత యొక్క అనుగ్రహం పొందటానికి ఒక నరబలిని ఏర్పాటు చేశాడు. బలి ఇవ్వటానికి ఒక యువకుని సిద్ధపరచి కాళీదేవి గుడికి తీసుకుని వచ్చారు. ఆ యువకుడు ఆ చీకటిలో ఎలాగో తప్పించుకొని పారిపోయాడు. బిల్లులు అతన్ని గురించి వెతకి నిరాశ చెంది ఉన్న సమయంలో భరతుడు చేనుకు కాపలా కాస్తూ వారి కంటపడ్డాడు. బిల్లులు సంతోషించారు. అతని అంగాలు సరిగా ఉన్నవో లేవో చూసుకున్నారు. బలివ్వటానికి పనికి వస్తాడని అతన్ని బంధించి తీసుకొని పోయారు. మీరెవరు, ఎందుకు ఇలాగా చేస్తున్నారు, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని భరతుడు వారిని ప్రశ్నించనే లేదు. అడ్డుకొనలేదు, పెనుగులాడలేదు.
వారతన్ని తీసుకుని వెళ్ళి స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి చందన కుంకుమలు పూసి పుష్పాలతో అలంకరించి మంచి భోజనం పెట్టి కాళీమాత గుడిలో వధ్యశిలపై కూర్చుండబెట్టారు. తప్పెటలు, తాళాలు, డప్పులతోనూ ధ్వనులు చేసుకుంటూ పాటలు పాడుతూ గెంతుతూ ఉండేవారు. పూజారి అట్టహాసంగా మంత్రాలు చదువుతూ బలిపశువు యొక్క శిరస్సును ఛేదించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అంతా చూస్తున్నా భరతుడు చెలించలేదు, చిరునవ్వు వీడలేదు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. కాళీమాత కన్నులు తెరిచి చూచింది. చంపబడనున్న బ్రాహ్మణ యువకుని తేజస్సు చూచి చకితురాలైపోయింది. భద్రకాళి ఉగ్రురాలైంది. ఆ కిరాతకుల ప్రాణాలను హరించి వేసింది. భరతుడు ధ్యానం చాలించి లేచి చూచాడు. మళ్ళీ పొలం వద్దకు వచ్చి పొలం కాపలాకు కూర్చున్నాడు. యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.